We are in the 15th video of idioms and phrases, and we are also in the same boat. Now, so this is the last idiom that we discussed in the last video. You can watch this video in 1.5 speed to save your time. Yes. Ins and outs. Anante simple. ద డీటెయిల్డ్ ఆర్ ఇన్నర్ వర్కింగ్స్ ఆఫ్ అ సిచ్యువేషన్ ఆర్ అ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నారు, డీటెయిల్గా అడుగుతున్నారు, డీటెయిల్గా తెలుసుకుంటున్నారు అని అంటే యూ ఆర్ ఫైండింగ్ ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఆర్ దట్ సిచ్యువేషన్. ఓకే, డీటెయిల్డ్ తెలుసుకోవడం, వినడం అనేవి డీటెయిల్డ్ అనే దానికే ఇన్స్ అండ్ అవుట్స్ అనే ఈడియం వాడతాం. దిస్ ఇస్ ఇట్. ఓకే, ఇంతవరకు ఓకే. నౌ ఇట్స్ గ్రీక్ టు మీ. ఇట్స్ గ్రీక్ టు మీ అని అంటే నాకు ఏదైనా అర్థం కాలే, అప్పుడు అది నాకు గ్రీక్ అంతే. మీరు చెప్పారు నాకు అర్థం కాలే, అప్పుడు నాకు అది గ్రీక్, రైట్? అండ్ నెక్స్ట్, ఇప్పుడు మనం ఏదైనా వాట్ ఇస్ దిస్ సినిమా చూస్తాం, అర్థం కాలే, ఇట్స్ గ్రీక్. లేదా ఒకరి ఏదైనా మనకు తెలియని భాషలో మాట్లాడతారు, ఇట్ ఈస్ గ్రీక్ అంతే. ఇట్ ఈస్ గ్రీక్ టు మీ అని అంటే సంథింగ్ దట్ విచ్ ఈస్ ఇన్కంప్రహెన్సిబుల్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. దట్స్ ఇట్. ఏదన్నా కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి డిఫికల్ట్ అయినా, ఇన్కాంప్రహెన్సిబుల్ అయినా, అర్థం కాకపోయినా, రైట్, దెన్ దాట్ ఈస్ గ్రీక్ టు మీ అంతే. ఏంటిది అంతేనా? వెయిట్, యా, ఇన్ ద నిక్ ఆఫ్ టైం. ఇన్ ద నిక్ ఆఫ్ ద టైం అని అంటే జస్ట్ ఇన్ టైం, రైట్? చెక్ అని చెప్తే ఇన్ ద నిక్ ఆఫ్ టైం. లేదు, అట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్లో ఏదైనా జరుగుతోంది అని అంటే దాట్ ఈజ్ ఆల్సో టోల్డ్ టు బి ఇన్ ద నిక్ ఆఫ్ టైం, రైట్? ట్రైన్ వెళ్ళిపోతుంది, జస్ట్ అట్లా ట్రైన్ కదిలింది, అప్పుడు నా ఫ్రెండ్ వచ్చి ట్రైన్ ఎక్కాడు అని చెప్పాలంటే హీ అరైవ్డ్ ఇన్ ద నిక్ ఆఫ్ ద టైం. ఇన్ ద నిక్ ఆఫ్ టైం. ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటే అట్లా కదులుతోంది అప్పుడు ఎక్కాడు అని చెప్పడానికి మనము ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటాం. ఏదైనా కానీ లాస్ట్ మూమెంట్లో జరిగే పని కానీ, లాస్ట్ పాసిబుల్ మూమెంట్ని కానీ, లేదా జస్ట్ అలా అయిపోయే పని ఇన్ ద నిక్ ఆఫ్ టైం అని చెప్తాం. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇన్ ది లాంగ్ రన్. ఇన్ ది లాంగ్ రన్ అని అంటే మీకు తెలుసు కదా, లాంగ్ రన్లో ఈ బండి బాగుంటుంది, లాంగ్ రన్లో ఈ టీవీ మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడతామా? దట్ ఈస్ వాట్ ఇన్ ద లాంగ్ రన్ అని అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆర్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆర్ ఈవెన్చువల్లీ అని అంటే ఈ మొత్తం ఈ అన్ని పదాలకి ఒకే ఒక పదం సరిపోతుంది ఈవెన్చువల్లీ అని చెప్పడానికి. ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అన్న ఈవెన్చువల్లీ అన్న ఓకే. ఇన్ ద లాంగ్ రన్ అని అంటే సపోజ్ దిస్ మొబైల్ విల్ బి గుడ్. మామూలుగా లాంగ్ రన్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ కొద్దిగా వాట్ ఇస్ దిస్ మారుద్దాం అనిపించినట్లు అవుతుంది, కానీ యాపిల్ మొబైల్స్ అయితే ఇన్ ద లాంగ్ రన్ బాగుంటాయి అనేసి ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. దట్స్ ఇట్. ఇన్ ద లాంగ్ రన్ అంటే ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంతే, ఎక్కువ వద్దు ఇంకా. నో, ఇన్ ద సెవెంత్ హెవెన్. ఇన్ సెవెంత్ హెవెన్ అని అంటే వెరీ హ్యాపీ అండ్ ఎక్స్టెటిక్, రైట్? ఇది సద్గురు ఎక్కువ వాడతారు ఈ పదం. నెక్స్ట్, వెరీ హ్యాపీ అని అంటే ఇన్ ద సెవెంత్ హెవెన్. మై ఫ్రెండ్ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ అండ్ హీ ఈజ్ ఇన్ ద సెవెంత్ హెవెన్. ఓకే. ఇన్ వన్ ఫెల్ స్వూప్. ఇది కరెక్ట్, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది సడన్గా గుర్తుకు రానిది. ఇన్ వన్ ఫెల్ స్వూప్ అని అంటే ఆల్ ఇన్ వన్ గో. మనం అందరం కలిసి ఒకేసారి వాట్ ఇస్ దిస్ ట్రిప్కి వెళ్తున్నాం ఆర్ ఒక పని స్టార్ట్ చేస్తున్నాం. దెన్ వీ ఆల్ డూ అ వర్క్ ఇన్ వన్ ఫెల్ స్వూప్ అని అంటే ఆల్ ఇన్ వన్ గో, అందరం కలిసి ఒక్కసారిగా చేసే పనే ఇన్ వన్ ఫెల్ స్వూప్ అనే ఇడియం వాడతాం. దట్స్ ఇట్. ఫ్రేజెస్ ఇంతవరకు అయిపోయింది. ఇన్ గుడ్ స్పిరిట్స్. ఇన్ గుడ్ స్పిరిట్స్ అని అంటే ఇన్ అ హ్యాపీ మూడ్ ఆర్ ఇన్ అ చీర్ఫుల్ మూడ్ ఆర్ ఇన్ అన్ ఎంతూసియాస్టిక్ మూడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. హ్యాపీ, చీర్ఫుల్, ఎంతూసియాస్టిక్ ఇవన్నీ ఒకటే కదరా. ఇది కాకుండా ఏదైనా చెప్పు అన్నట్లు ఉంటుందా? నో, దెర్ ఆర్ సమ్ లిటిల్ వాట్ ఇస్ దిస్ సటిల్ డిఫరెన్సెస్, బట్ ఎస్ ఓకే. హ్యాపీ, చీర్ఫుల్ అండ్ ఎంతూసియాస్టిక్ మోడ్లో ఎప్పుడైతే మీరు ఏ పనైనా చేస్తారో యూ ఆర్ డూయింగ్ దాట్ వర్క్ ఇన్ గుడ్ స్పిరిట్స్ అంతే, రైట్? ఇన్ బ్లాక్ అండ్ వైట్. నేను ఒక మాట చెప్తా, ఆ మాట చెప్పిన దానికి మీరేమంటారు? సరే నువ్వు చెప్పావు బాగుంది, కానీ దానికి కొద్దిగా రాసి ఇవ్వు అని చెప్తే యూ ఆర్ కీపింగ్ సంథింగ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఆర్ మీరు ఏదన్నా వాట్ ఇస్ దిస్ మీరు ఎగ్జామ్ రాస్తారు, దెన్ యూ ఆర్ కీపింగ్ యువర్ వ్యూస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఏదన్నా ఒక వాట్ ఇస్ దిస్ వర్బల్గా కాకుండా మనం ప్రింట్ ఫామ్లో కానీ, రిటర్న్ ఫామ్లో కానీ, వీడియో ఫామ్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ రికార్డ్ సంథింగ్ దెన్ యూ ఆర్ కీపింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, రైట్? ఇన్ రైటింగ్ ఆర్ ప్రింట్ లో మీరు ఒక ఇన్ఫర్మేషన్ పెడితే యు ఆర్ కీపింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, క్లియర్లీ స్టేటింగ్ ఆర్ డాక్యుమెంటింగ్, రైట్? డాక్యుమెంట్ అంటే రైట్ రాసిన ఆర్ ఏదైనా చెప్తే రికార్డ్ అవ్వదు, ఐ మీన్ రికార్డెడ్ స్టేట్మెంట్ కాదు, అఫీషియల్గా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ సంథింగ్ అఫీషియల్ అండ్ దట్ యూ నీడ్ టు రికార్డ్, రైట్? లెటర్ రాయండి అని అంటామా లేదా? సార్ నాకు ఒక లీవ్ కావాలి, ఓకే, యూ కీప్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అని అంటాం, అంటే ఒక లెటర్ రాసి ఇవ్వు అని. సో దట్ ఇట్ విల్ బీ
ఆన్ రికార్డ్ అంతే. ఆన్ రికార్డ్ ప్లేస్ చేయడమే, డాక్యుమెంట్ చేయడమే, కీపింగ్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఓకే. ఇన్ అ నట్‌షెల్ అంటే ఇన్ అ బ్రీఫ్. రైట్. సపోజ్ మీరు వెళ్తూ ఉంటారు మధ్యలో ఫ్రెండ్ అని వదిలే బాగోదు మళ్ళీ అది. ఓకే. ఇన్ అ నట్‌షెల్ అంటే క్రిస్ప్‌గా, ఓవరాల్‌గా జిస్ట్, సమ్మరీ ఏంటో చెప్పు అని అంటాం. రైట్. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అరే ఏంట్రా బాబు ఇవంతా చెప్పొద్దు. పాయింట్‌కి రా అని కాదు. ద థింగ్ ఈజ్ సరే ఎగ్జాక్ట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు అని చెప్పడానికి యూ టెల్ యువర్ స్టోరీ ఇన్ అ నట్‌షెల్ అని అంటాం. సో, నట్‌షెల్ అనంటే ఒక క్రిస్ప్‌గా ఇంతే పాయింట్లు. కట్టే కొట్టే తెచ్చే అని అంటాం కదా! అలా. ఇన్ ఎ నట్‌షెల్ అనంటే ఇంత అని చెప్పు. అయిపోయింది. సో, ఇన్ ఎ బ్రీఫ్, ఇన్ ఎ నట్‌షెల్. ఓకే. నెక్స్ట్ వన్. ఇంతే. ఇంతేనా? ఇంతే. సీ దీస్ ఇడియమ్స్ ఆర్ వెరీ ఈజీ. యెట్ వెరీ పవర్‌ఫుల్ ఆల్సో. ఇన్ వన్ ఫెల్ స్వూప్ అనేది ఒకటుంది. రైట్. అలాంటి కొన్ని ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యెస్. గుడ్ డే. బై.